హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు ఏపీ 10th క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ 2024లో ఇచ్చిన ఇంగ్లీష్ పేపర్ని మన ఛానల్లో ఈరోజు సాల్వ్ చేయబోతున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. So when it comes to the first question, comprehension passage. సో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మనకి 10 మార్క్స్కి ఇస్తాడు 10th క్లాస్లో. ఆ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఏంటో ఒకసారి, దిస్ ఈజ్ అ ట్రూ పేపర్, 2024లో ఇచ్చిన ఎగ్జాక్ట్ పేపర్ అండి కాంప్రహెన్షన్ ప్యాసేజ్. సో నౌ వెదర్ దిస్ హ్యాపెన్స్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఆర్ ద రీజనల్ లెవెల్ ఆర్ ఈవెన్ ఎట్ ద global level, sooner or later there is a discontent, and when that discontent is strong enough there is a conflict. సో ఈ ప్యాసేజ్లో మనకి స్టార్టింగే ఇది నేషనల్ లెవెల్లో కావచ్చు, రీజనల్ లెవెల్లో కావచ్చు, ఆర్ గ్లోబల్ లెవెల్లో కావచ్చు. సో ఇది కనుక జరిగినట్లయితే దెర్ షుడ్ బి ఏ కాన్ఫ్లిక్ట్ అని చెప్పారు. సో వాట్ ఈస్ దట్ కాన్ఫ్లిక్ట్? వీ విల్ సీ నౌ. So good management of natural resources, equitable distribution of these resources is important to peace. సో స్టార్టింగ్లోనే మనకు ప్యాసేజ్లో చెప్పాడు గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్స్ని ప్రాపర్గా గుడ్ మేనేజ్మెంట్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ పీస్. సో న్యాచురల్ రిసోర్స్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అది పీస్, శాంతికి దారితీస్తుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ థీమ్ వీ హ్యావ్ డిస్కస్డ్. అట్ ద సేమ్ టైమ్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ డెమోక్రటిక్ స్పేస్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, గివింగ్ other people's dignity. So at the same time good management of natural resource is not possible if you do not have democratic space. మనకేంటంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ యొక్క యూజ్ని, గుడ్ మేనేజ్మెంట్ని పాసిబుల్ కాదు అంటున్నారు. ఎప్పుడు పాసిబుల్ కాదు? డెమోక్రటిక్ స్పేస్ లేనప్పుడు, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ లేనప్పుడు, రెస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లేనప్పుడు, అండ్ గివింగ్ అదర్ పీపుల్స్ డిగ్నిటీ, ఇవన్నీ లేనప్పుడు ఈ న్యాచురల్ రిసోర్స్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయలేమని ఆథర్ చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. కమింగ్ టు ద సెకండ్ పారాగ్రాఫ్, దట్స్ వై ద త్రీ థీమ్స్ ఆర్ రిలేటెడ్ లైక్ ద ఆఫ్రికన్ స్టూల్. సో ఆఫ్రికన్ స్టూల్ దాంట్లో 3 థీమ్స్ రిలేట్ అయినారు విత్ ద 3 legs and the basin on which you sit. ఈ ఆఫ్రికన్ స్టూల్ని 3 థీమ్స్ అండ్ 3 లెగ్స్తో చెప్పున్నారనమాట. సో వాట్ ఆర్ దోస్ 3 legs? సో ఫస్ట్ లెగ్, ద 3 legs, వన్ ఈజ్ పీస్. ఫస్ట్ లెగ్ పీస్ అంట. ది అదర్ లెగ్ ఈజ్ గుడ్ గవర్నెన్స్. అదర్ లెగ్ వచ్చి గుడ్ గవర్నెన్స్ అంట. థర్డ్ లెగ్ వచ్చి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. సో 3 లెగ్స్లో ఒక లెగ్ పీస్, ఒక లెగ్ గుడ్ గవర్నెన్స్, ఒక లెగ్ వచ్చి సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్. వెన్ యూ హ్యావ్ దోస్ 3 legs, నౌ యూ కెన్ పుట్ ద బేసిన్ విచ్ ఈజ్ డెవలప్మెంట్. సో ఈ 3 legs ఎప్పుడైతే మనకు ఉంటాయో సో మనకప్పుడు డెవలప్మెంట్ అనేది బేసిన్గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ట్రై టు బ్యాలెన్స్ దట్ స్టూల్ వితౌట్ దోస్ 3 ఇట్ వోంట్ హ్యాపెన్. సో ఈ 3 legs లేకుండా ఈ స్టూల్ని మనం బ్యాలెన్స్ చేయలేము. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ పారాగ్రాఫ్. సో కమింగ్ టు ద థర్డ్ పారాగ్రాఫ్, వీ హ్యావ్ నాట్ షేర్డ్ అవర్ రిసోర్సెస్ ఈక్విటబుల్లీ. వీ హ్యావ్ అలౌడ్ సమ్ పీపుల్, ఎస్పెషల్లీ దోస్ ఇన్ పవర్, టు అక్వైర్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఆఫ్ ద మెజారిటీ, అండ్ we have also engaged in conflict. సో మనం గనక ఇఫ్ వీ నాట్ షేర్డ్ అవర్ రిసోర్స్ మనం ఈ రిసోర్సెస్ ఈక్వల్గా షేర్ చేసుకోకపోతే వీ హ్యావ్ టు ఫేస్
a lot of conflicts. So this passage is from environment. So we will go to solve the questions which was given for the comprehension passage. So coming to the first question, according to the passage, what is more important to the peace? So passage ప్రకారము పీస్కి వాట్ ఈస్ పీస్ అనే దానికి ఏది చాలా ఇంపార్టెంట్ అన్నారు. సో ఇది మనం ఫస్ట్ పారాగ్రాఫ్లో చూసాము. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ పీస్ అంటే గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ ఈజ్ ఇంపార్టెంట్ టు పీస్. న్యాచురల్ రిసోర్సెస్ని గుడ్గా మేనేజ్ చేయడము అండ్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడమే పీస్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. కమింగ్ టు ద సెకండ్ వన్, వెన్ ఈజ్ గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ నాట్ పాసిబుల్? సో మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఇచ్చారు, గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ డెమోక్రటిక్ స్పేస్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, రెస్పెక్ట్ ఫర్ హ్యూమన్ రైట్స్, గివింగ్ అదర్ పీపుల్స్ డిగ్నిటీ. సో ఇవన్నీ చేయకపోతే it is not possible for good management of natural resources. So this is the answer to second question. So coming to the third question, how many legs does an African stool have? So African stool ki enni legs unnayante, this is in second paragraph. African stool with 3 legs అని డైరెక్ట్గా ఇచ్చారు. సో ఆఫ్రికన్ స్టూల్కి ఎన్ని లెగ్స్ ఉన్నాయంటే 3 లెగ్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ క్వశ్చన్. కమింగ్ టు ద ఫోర్త్ వన్. సో ఫోర్త్ క్వశ్చన్, ద బేసిన్ ఆఫ్ ద ఆఫ్రికన్ స్టూల్ ఈజ్ రిలేటెడ్ టు. సో ద బేసిన్ ఆఫ్ ఆఫ్రికన్ స్టూల్ ఈజ్ రిలేటెడ్ టు, దానికి ఆన్సర్ ఏంటో చూద్దాం. సో దీనికి ఆన్సరు సెకండ్ పారాగ్రాఫ్లో ఉంది. బేసిన్ విచ్ ఈజ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ is the basin. That is the answer for fourth question. So coming to the fifth question, the resources of any country must be shared. So ఇది మనం థర్డ్ పారాగ్రాఫ్లో చూసాము. థర్డ్ పారాగ్రాఫ్లో మనం ఏం చూసామంటే we have not shared our resources equitably, we have to face conflict. అంటే ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ద రిసోర్సెస్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ బి షేర్డ్ ఈక్విటబుల్లీ. ఎప్పుడైతే మన రిసోర్సెస్ ఈక్విటబుల్గా షేర్ చేసుకుంటామో దెన్ ఓన్లీ ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు షేర్ అవర్ రిసోర్సెస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మోర్ వీడియోస్ ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఇంకా నేను ప్రతిరోజు రెడీ చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.